చాపిలా సొమ్మసిల్లి పడిపోయింది అది. నెక్స్ట్ ఐటమ్ ప్లీజ్. మట్ట గిడిసే నేల మట్టం. బొచ్చా నా ఫేవరెట్ ఫిష్. పొరపాటున కూడా టై టక్కు జోలికి రావద్దు. ఊడిందంటే మళ్ళీ సెట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. అలవాటు లేదు, అర్థం చేసుకోండి. ఆగటనే బ్యాలెన్స్. ఇదిగో ₹1 కోటే. మనకు కావాల్సిన 3 కదా. ప్లాన్ బి. నేను వచ్చింది తీసుకోవడానికి కాదు, ఇవ్వడానికి. వద్దన్నా. ఇంతకీ ఏం ఇవ్వడానికి వచ్చా? ఇదిగో ఈ నెల్లి పకోడీ తీసుకురామను. ఏంటి నేను తేవాలా? పకోడీ తెస్తున్నా. అన్న చెప్పన్నా. లోపలికి రానా బంగారం. లవ్ కుమార్ అన్న, మ్యాటర్ ఇప్పుడు అర్థమైంది. నీ కెపాసిటీ అంటూ తెలిసింది. మేనేజర్ గా నువ్వు 5 కోట్ల దాకా లోన్ ఇవ్వచ్చన్నమాట. అనవసరంగా ఆ పకోడీ గాన్ని నమ్ముకుని ₹1 కోటి సరిపెట్టుకున్నాను. సర్లే, నీ 30% నీకిస్తా. ఈ రోజు నుంచి మనిద్దరం పార్ట్నర్స్. హలో పటేల్ సాబ్. హాంజీ. ఏంటి మళ్ళీనా? ఏంటి పెద్ద ఇండిషన్ తీసేసుకున్నారా? ఇంకా ఇండిషన్ తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తాంలేండి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు నాకు ఫోన్ చేసింది ఉత్తమ్ పటేల్. హెబ్బా పటేల్ అన్న, ఆర్బీఐ ఆఫీసర్. ఏంటంట, రేపు రాత్రి నుంచి ₹2000 నోట్లు కూడా బ్యాన్ చేయబోతున్నారంట. నేను అలాగే షాక్ అయ్యలే. నిన్న బ్యాంక్ ₹5,000 నోటు శాంపుల్ వచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది పార్ట్నర్. కానీ అది ఇంత త్వరగా అమలు పరుస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. 5,000 నోటా? ఏది? Yes. You want to see? I will show you it. ఇంత పెద్దగా ఉంది పార్ట్నర్. ₹5,000 నోటే ఆ మాత్రం ఉండదు. హే పార్ట్నర్, ప్లీజ్ ప్లీజ్, నా దగ్గర 2,000 నోట్లు చాలా ఉన్నాయి. నాకు హెల్ప్ చేయి ప్లీజ్ 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 ప్లీజ్. నువ్వు పిసుకున్నాపు. ఓకే, 5 కోట్లు. బాయ్. 2 రోజుల్లో మొత్తం మార్చేస్తా. పార్ట్నర్, వెళ్లే ముందు ఒకసారి ₹5,000. Oh shit. You want? Keep it. దీన్ని జాగ్రత్తగా మడిచి పెట్టుకుంటాడు. Oh God bless you. ఫస్ట్ 5,000 నోట్లు. ఏంది 10 లక్షలా? అంతగానే మీద దగ్గర మీరు? సార్ అందుకే 10,000 డిస్కౌంట్ కూడా ఇచ్చాం సార్. ఏందా ఇచ్చే డిస్కౌంట్? బిల్ ఏమో వెనిస్ లక్కున్నా, నీ డిస్కౌంట్ పినిస్ లక్కున్నది. అసలు మిమ్మల్ని కళ్ళు కాంపౌండ్ తీసుకుపోవాలరా? తాతరమ్మంటుండ్రా? ఈయనెప్పుడు పిలుస్తాడో దేవుడు పైకి. ఈ తీసుకపోయి గీకేసి వచ్చాయి. ఓకేరా, నువ్వు బాగా చదువుకోవాలి. ఓకేనా? ఏం పిలిచినావంట? అందరూ ఇక్కడుంటే నువ్వు అక్కడేం చేస్తున్నావురా? ఇగో గీ ముచ్చట్లు చెప్పి నా న్యూస్ ని తీసుకొచ్చాను. నా మాటిని ప్రియాని వాళ్ళ కాందాన్ని మొత్తం ఆడికి తీసుకొచ్చుంటే ఖర్చు లేకుండా పెండ్లేయడిది. ఇప్పుడు చూడు, పార్టీ ఇచ్చినట్లేదు, పార్టీకి ఫండ్ ఇచ్చినట్టుంది. బిల్లు గురించి కాదురా, పెళ్లి చేసుకోబోయే ఆ అమ్మాయి గురించి ఆలోచించు. నువ్వు వచ్చి ఇన్ని రోజులైంది, ప్రియ గురించి నువ్వేం అర్థం చేసుకున్నావురా? ఓ మస్తుగానే అర్థం చేసుకున్నాం. ప్రియా అంటే ప్రియా పచ్చళ్ళ లెక్క. ప్రియా ఆవకాయలక కారంగా ఉంటది, నిమ్మకాయలక పొల్లగా ఉంటది, అల్లం లెక్క తీపిగా ఉంటది, ఉసిరికాయలక్క ఉగరుగుంటది. అమీర్పేటలైనా దొరుకుతుంది, అమెరికాలైనా దొరుకుతుంది. ప్రియను గురించి చెప్పరా అంటే పత్తాళ్ళ గురించి చెప్తావేంటరా? సార్, ప్రియా ఇష్టాలు అలవాట్లు చాలా సింపుల్గా ఉంటాయి. మళ్ళీ వచ్చిండాడు. తన కాఫీ అంటే చాలా ఇష్టం. సంతోషం వచ్చినా కోపం వచ్చినా ఎక్కువగా తాగేస్తుంది. తనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, ఓపిక కూడా ఎక్కువే.
తన కెరియర్ కంటే ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది సార్. అందుకే అమెరికాలో జాబ్ వచ్చినా వాళ్ళ నాన్న బిజినెస్ చూసుకుంటూ ఇక్కడే ఉండిపోయింది. ఇప్పుడు కూడా అదే తండ్రి కోసం సార్ ఈ అమెరికా సంబంధం చేసుకుని వెళ్ళిపోబోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రియ ఎక్కడుంటే అక్కడ సందడిగా ఉంటుంది, తను మనతో ఉంటే పండగలా ఉంటుంది. ఇంతకీ నువ్వెవరు? తన్ని ప్రేమించిన వాడిని. లైట్ తీసుకో, ఇంకా వన్ సైడ్ లో రై, నువ్వంటే ఇష్టం లేదని నా కూతురు ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు లేకుండా ఏం మొహం పెట్టుకుని వస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. ఎగ్జాక్ట్లీ సార్, నాకు అదే అర్థం కావట్లేదు. నేను ప్రపోజ్ చేసిన దగ్గర నుంచి కనబడినప్పుడల్లా వెళ్ళిపోమంటుందే తప్ప మీరన్నట్టు నేనంటే ఇష్టం లేదని ఎప్పుడు చెప్పలేదు సార్. ఒక్కసారి అలా చెప్పమని చెప్పండి సార్, జీవితంలో మళ్ళీ మీకు కనబడను. ఏంటో నీకు చెప్పేది? నానా ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. చూసారా సార్, ఇప్పుడు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటుందే తప్ప నేనంటే ఇష్టం లేదని చెప్పట్లేదు. అందరికీ లైఫ్ పార్ట్నర్స్ని వెతికే నువ్వు నీ జీవితంలో మాత్రం ఆ పర్ఫెక్షన్ మిస్ అవుతు ప్రియా. సగం దోశ ఇచ్చావేంటి? హాఫ్ కాదు, నా హార్ట్. ప్రియా, నువ్వేంటి ఇక్కడ? నువ్వే అన్నావు కదా నా లైఫ్ పార్ట్నర్ విషయంలో పర్ఫెక్షన్ మిస్ అవ్వద్దని. అందుకే మా నాన్నకి ఎదురు చెప్పి మరీ నా మనసులో మాట చెప్పేశా. ఏమని? ముద్దు నాకు నీ మీద ట్రింగ్ ట్రింగ్ అని. పార్ట్నర్, అన్ని న్యూస్ ఛానల్స్ చూస్తున్నాను. కొత్త 5,000 నోట్ల గురించి ఏ ఛానల్లోనూ రావట్లేదు. నువ్వు చూడాల్సిందే న్యూస్ ఛానల్ కాదు, డిస్కవరీ ఛానల్. కొత్త కొత్తవన్నీ అందులోనే వస్తాయి కదా పార్ట్నర్. రైట్, డిస్కవర్ ఛానల్ పెట్టు. పార్ట్నర్ నాకు ఇంకో ఫేవర్ చేయాలి ప్లీజ్. పొద్దున్నే విడిచిన బట్టల్లో 3 2,000 నోట్లు దొరికాయి, అవి కూడా నువ్వే మార్చి పెట్టాలి ప్లీజ్. అవి కూడా లేకపోతే ఎలా బతుకుతావు పార్ట్నర్? అదే నా గుర్తుగా నీ దగ్గర పెట్టేసుకో పార్ట్నర్. బాయ్. ఎక్కడికి రా? గోవిందా గోవిందా, నీ లవ్ స్టోరీ సక్సెస్ అవుతే వీడిని తిరుపతికి తీసుకొచ్చి గుండు కొట్టిస్తాను మొక్కున్నాను. అక్కడికి వెళ్తాం అనమాట. పదపరా గోవిందా. రేకు సార్, చాలా థ్యాంక్స్ రా, నీ వల్లే నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యాయి. అసలు ప్రాబ్లం మేము వెళ్ళాక తెలుస్తుంది. డబ్బులున్నాయా? 5 కోట్లు. 5 నోట్లను పోయి 5 కోట్ల అన్నాడు ఎదవా దరిద్రుడు. ఇవ్వంచు. ఇది నీ పేరు మీద ఉండిలో వేస్తారే. బాయ్. జాగ్రత్తగా వెళ్ళరారా. ఇదే సార్. వీడే సార్. ఇల్లంతా వెతకండి. సార్, ఏం సార్ ఇదంతా? వీళ్ళ అమ్మాయిని కిడ్నాప్ చేశావని నీ మీద కేసు పెట్టారు. నేను కిడ్నాప్ చేయడం ఏంటి సార్? ప్రియకేమేంటి సార్? చెప్పోయే. నువ్వు రాత్రి అక్కని తీసుకెళ్లడం నేను చూశాను. నేనా సార్? ఏంటి సార్? రే, నీకేం ద్రోహం చేసావని మాతో ఇలా ఆడుకుంటున్నావు? నా కూతురు పెళ్లి చెడగొట్టావు. ఎప్పుడూ ఒక్క మాట కూడా ఎదురు చెప్పరు నా కూతురు. నీ మాయ మాటలు విని నన్ను ఎదిరించేలా చేశావు. చెప్పరా, తనెక్కడుందో? సార్ ఒక్కసారి నేను చెప్పచ్చు. ఇప్పుడు మాట్లాడు. సార్, లోకర్ రూమ్ లో మీరు పాత నోట్లు మారుస్తున్నట్టు సీసీ కెమెరాలో ఫుటేజ్ రికార్డ్ అయ్యింది సార్. సిబిఐ వాళ్ళని చూశారు సార్. నేను బయటకు వచ్చి మీకు ఫోన్ చేస్తున్నాను. పైగా యాదగిరి దగ్గర మీరు రికవరీ చేసిన లోన్ అమౌంట్ బ్యాంక్ లో కట్టలేదని జిఎం గారు మీ మీద కేసు ఫైల్ చేశారు. నేను రికవర్ చేయడం ఏంటి? సార్ నేను ఒక్కసారి బ్యాంక్ వెళ్ళాలి సార్. ప్లీజ్ సార్. ముందు స్టేషన్ కు పద, అక్కడ తేల్చుకుందాం. సార్ ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది. పద. సార్ నేను ప్లేస్ లో బ్యాంక్ వస్తా. బ్యాంక్ ని దోచేస్తా. మరి సిబిఐ వాళ్ళు వచ్చి లాకర్స్ ఇచ్చేస్తే డల్లగొండగా ఎలా ఉంటాడా? 5 నోట్లను పోయి 5 కోట్ల అన్నాడు ఎదవా దరిద్రుడు. సార్ ఇప్పుడు నాకు అర్థమైంది సార్. ఇదంతా చేసేది నా తమ్ముడు సార్.
ఏంటి నువ్వు చెప్పేది? సార్ నిజం సార్, వాడు నేను ఒకేలాగా ఉంటాం సార్. వాడు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ఇలా చేస్తాడని అనుకోలేదు సార్. సార్ నిజం సార్. 5 కోట్లు నొప్పి 5,000 నోటిచ్చి మావ నేను కాదని చేశాను. కౌంటర్ సీఏ ఉన్నాడు కనపట్లేదా? తోలు తీస్తా. ఏదైనా ఉంటే స్టేషన్ వచ్చి మాట్లాడండి. సార్ ఏం సార్ నన్ను ఇక్కడ తీసుకొచ్చారు? సార్ ప్లీజ్ సార్ నన్నేం చేయొద్దు సార్. నా మాట నమ్మండి సార్. నాలాగా ఇంకొకటి ఉన్నాడు సార్. వాడే సార్ ఇదంతా చేసింది. తెలుసు, వాడేనేమో చూడు. ఎంత నమ్మాను నేను. సొంత అన్ననే మోసం చేద్దాం ఎలా అనిపించిందిరా నీకు? ఏం చేద్దాం, అవసరం అలాంటిది. ఛీ! మనిషి వారా నువ్వు? చెప్పరా, ప్రియ ఎక్కడుందో చెప్పు. ప్రియంట్రా మధ్యలో? ప్రియ నేను తీసుకెళ్ళానని వాళ్ళ చెల్లి చెప్తుందిరా. నేను కానప్పుడు నువ్వే కదరా తీసుకెళ్లేది. ప్రపంచంలో డబ్బును తప్ప దేన్ని ప్రేమించను రా. అనవసరంగా నిందలేసి నా క్యారెక్టర్ని బ్యాట్ చేయకు. రే నటించకురా. నటించేది నేను కాదురా, నువ్వు. కష్టపడి కొట్టేసిన డబ్బులు ఇంట్లో పెడితే దాన్ని కాస్త కొట్టేస్తావు. పైగా ఖర్చులకు డబ్బులున్నాయా అని వాటేసుకొని మరి ఇచ్చావు కదరా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నిజంరా. రాత్రి నువ్వు బ్యాగ్ సర్దుతుంటే మా వాడు చూశాడంట. నేననుకో నాకు పేడదవా. మధ్యలో డబ్బులు చూసుకుందాని బ్యాగ్ ఓపెన్ చేస్తే అందులో డబ్బులు బదులు నువ్వు వాడేసిన కట్టాలు ఉన్నాయే. బానే మార్చావురా. నువ్వు మాట మార్చకరా. ఎక్కడుందో చెప్పు. ప్రియ సంగతి నాకు తెలియదు. నా డబ్బు ఎక్కడుందో చెప్పు. ప్రియం తీసుకెళ్ళి నువ్వే. నా డబ్బు తీసుకెళ్ళి నువ్వే. ప్రియం తీసుకెళ్తే నువ్వు తీసుకెళ్ళాలి, లేకపోతే నేను తీసుకెళ్ళాలి. ఇంకెవరు తీసుకెళ్తాడు రా? డబ్బులు తీసుకెళ్తే నేను తీసుకెళ్ళాలి, లేకపోతే నువ్వు తీసుకెళ్ళాలి. ఏమన్నావు? తీసుకెళ్తే నువ్వు తీసుకెళ్ళాలి, లేకపోతే నేను తీసుకెళ్ళాలి. ఇంకెవరు తీసుకెళ్తారా? మనలా ఉన్న ఇంకోటి తీసుకెళ్ళుంటే. ఏంట్రా నువ్వు చెప్పేది? నువ్వు బ్రతుకున్నట్టే నేను బ్రతుకున్నట్టే. జై కూడా బ్రతికే ఉన్నాడంటావా? ఏయ్, జై కాదు, రావణ్ మహారాజ్ బోల్. చాలు, ఇంతకాలం వాడికి భయపడి బతికింది చాలు. మనం పుట్టిన నేల మీద వాడి పెత్తన వెంటే వాడికి భయపడి చస్తూ బ్రతుకుదామా? వాణ్ణి చంపేసి ధైర్యంగా బ్రతుకుదామా? మన పాలిట రాక్షసుడుగా మారిన ఆ రావణుణ్ణి మనం ఏం చెయ్యాలి? చంపాలి. చంపాలి, 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 చంపాలి. వాడు పూజించే రావణాసురుణ్ణి తగలబెడతా. ఆపడానికొస్తాడా? వస్తే ప్రాణాలతో వెళ్తాడా? ఇవ్వరా? అడ్డించు. సంపాలంటే సముద్రం దాటాలా? ఈ రావణుణ్ణి సంపాలంటే సముద్రం అంత ధైర్యం ఉండాలా? ఉందా? ఉందా? నా కోట మీద దాడి చేసిన వీణ్ణేం చేయాలి? ఒక్కడు పోవడం రైటా? ఊరు మొత్తం పోవడం రైటా? చంపేయాలి.
చంపేయాలయ్యా.